అందరికీ నమస్కారం. ప్రైజ్ ద లార్డ్. నేను మీ ఆదర రవి. ఎవడో మోక్ష ధర్మాట. వాడెవడో కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టు గల్లీల్లో తిరుగుతూ క్రైస్తవంపై అయిన దుష్ప్రచారాలు చేస్తూ తిరుగుతా ఉన్నాడు. వాడు మోక్ష ధర్మ అయినా, మలదారం చివరైన, మలదారం కొసరైన ముడ్డి నుండి ముచ్చనగుంత వరకు దెబ్బ పడితే అబ్బా అని మొత్తుకునే పరిస్థితి వాడికి మనం తీసుకురావాలి. ఈ మధ్య కాలంలో భారతదేశంలో వివిధ ప్రాంతాలలో పొట్ట కూటి కోసం, కూటి కోసం కోటి విద్యలు అనే విధంగా ఒక్కొక్క విధవ క్రైస్తవుల పైన దాడులు, క్రైస్తవుల పైన లేనిపోని మాటలు, క్రైస్తవుల నుంచి హిందువుల్లోకి కన్వర్ట్ చేస్తున్నాను అని మోక్ష ధర్మాన్ని, ధర్మో రక్షితి రక్షిత అని, దేశం కోసం ధర్మం కోసం అని పిచ్చవాగుడు అంతా వాగుతూ దేవుణ్ణి, హిందూ మతాన్ని అడ్డుపెట్టుకొని క్రైస్తవుల్ని మేమేదో ఏకేస్తున్నాం, పీకేస్తున్నామని చెప్పుకుంటూ బెచ్చం ఎత్తుకుంటున్నారు. 2 చేతులు పెట్టి బెచ్చం ఎత్తుకుంటున్నా ఈ బిచ్చగాళ్ళకి మనం తగిన బుద్ధి చెప్పాలి, గడ్డి పెట్టాలి. అచ్చం హిజ్రా లాగా, హిజ్రా అని వారితో పోల్చానంటే వారేమో తక్కువ వారని కాదు, వారి కంటే హీనుడు. వారికైనా దేవుడు అటు ఆడ ఇటు మగ కాక మధ్య రకంగా వారికైనా ఒక అవకాశాన్ని హిజ్రాగా గౌరవప్రదంగా ఇచ్చాడు. కానీ హిజ్రాల కంటే, కొజ్జా కంటే అతి దారుణంగా ఈ ఫోటోలో కనిపించే ఈ వ్యక్తి ఎవడైతే ఉన్నాడో వాడి పేరేంటో నాకు తెలియదు. కానీ వాడి షార్ట్ వీడియో ఒకటి నేను చూడాల్సి వచ్చింది. ఆ షార్ట్ వీడియో నేను చూసిన తర్వాత ఇట్లాంటోడికి కోరత దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోవాలా. ముడ్డి నుండి కొడితే ముచ్చిన గొంత వరకు వాడికి షాట్ పడాలా. ఎందుకంటే బైబిల్ని, మరియమ్మ గారిని, క్రైస్తవ్యాన్ని, పాస్టర్లని, చర్చిలని టార్గెట్ చేస్తున్నట్టు చూపిస్తూ హిందువుల పైన బిచ్చం ఎత్తుకునే ఈ బిచ్చగాడు ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి వీడియో చూద్దాం. వీడియో చూసిన తర్వాత పూర్తి వివరాలు మాట్లాడుకుందాం. మీ వీధుల్లోకి, మీ గ్రామంలోకి ఇట్లాంటి కొజ్జాహీనులు ఎవరైనా వస్తే క్రైస్తవులుగా మీరు ఊరుకోవద్దు. చెప్పందుకొని కొడితే పండ్లు మొత్తం రాలిపోవాలి. వీడియో చూద్దాం. నమస్కారం అండి, జై శ్రీరామ్. మేము ఇక్కడ ఆంధ్రాలో లంక ప్రాంతాల్లో పూర్తిగా క్రైస్తవ కాలనీలో తిరుగుతున్నాము. ఆంధ్ర లంక ప్రాంతాలలో పూర్తిగా క్రైస్తవ కాలనీలలో తిరుగుతున్నాడట వీడు మత ప్రచారం చేస్తున్నాడు. వీడియోని మరొకసారి క్లారిటీగా, క్లియర్గా వింటూ చూద్దాం. ఒకసారి వీడియో మళ్ళీ చూడండి. నమస్కారం అండి, జై శ్రీరామ్. మేము ఇక్కడ ఆంధ్రాలో లంక ప్రాంతాల్లో పూర్తిగా క్రైస్తవ కాలనీలో తిరుగుతున్నాము. ఆంధ్ర లంక ప్రాంతాలలో పూర్తిగా క్రైస్తవ కాలనీలలో తిరుగుతా ఉన్నాడట. దేనికోసం? మత ప్రచారం చేయడం కోసం. యేసుక్రీస్తు మీద 4-5 మాటలు చెప్పి, యేసుక్రీస్తు, మరియమ్మ గారు, బైబిల్ చెడ్డది అని చెప్పడానికి వాడు క్రైస్తవ కాలనీలలో తిరుగుతా ఉన్నాడట. ఆంధ్ర ఎక్కడ తిరుగుతా ఉన్నాడు వాడు? ఆంధ్ర లంక ప్రాంతాలలో, ఆంధ్ర లంక ప్రాంతాలలో పూర్తిగా క్రైస్తవ కాలనీలలో తిరుగుతా ఉన్నాడట. క్రైస్తవులలో ఈడి కంపెనీ
క్రైస్తవులకి ఒక పేరు పెట్టారు. ఏంటది? మత ప్రచారం చేస్తారు క్రైస్తవులు అని. క్రైస్తవులు బలవంతపు మత మార్పిడి చేస్తారు అని వారికి ఒక పేరు పెట్టారు. క్రైస్తవుడు నిజానికి మత మార్పిడి కానీ, బలవంతపు మత మార్పిడి కానీ చేస్తున్నాడా అని మనం ఒకసారి ప్రశ్నిస్తే, ఏ క్రైస్తవుడు కూడా ప్రపంచవ్యాప్తంగా ఎవరిని బలవంతంగాను, ఎవరిని మత మార్చడంగాను చేయడం లేదు. బలవంతంగా మత మార్పిడి చేసేది ఎవడైనా ఉన్నాడు అనంటే అది హిందువుల్లో పని పాట చేతగాక ఏ పని కూడా వాడు గొడ్డున్నట్టున్నాడు, పశువులాగా ఉన్నాడు. ఎందుకు? ఫ్రీగా దొరుకుతోంది 3 పూటల క్రైస్తవుల పేరు చెప్పుకుంటే. 3 పూటల చక్కగా బిర్యానీ తిని దున్నపోతులా బలిశాడు. ఏదైనా కష్టం చేసుకొని బ్రతకొచ్చు కదా. సుతారి పనికి పోతే రోజుకు 1200 రూపాయలు, బయట మామూలు పనికి పోతే 400 నుంచి 500 రూపాయల పనులు. ఏదో పని చేసుకొని బ్రతకొచ్చు కదా. కానీ అలా బ్రతకరు భారతదేశంలో ఉన్న హిందువులు. భారతదేశంలో ఉన్నటువంటి మత పిచ్చతో ఉన్నటువంటి మత ఛాందస్తుడు, మతోన్మాది ఎవడైతే ఉన్నాడో వానికి బూస్టింగ్ లాగా వీళ్ళు వాళ్ళకి పురికొల్పుతూ ముందుకు సాగుతూ ఉంటారు. ఏ విధంగా? క్రైస్తవులు మత మార్పిడి చేస్తున్నారు, క్రైస్తవులు బలవంతపు మత మార్పిడి చేస్తున్నారు, భారతదేశంలో రాను రాను ఒక హిందూ కూడా ఉండడు, రాబోయే కాలంలో మొత్తం క్రైస్తవంలోకి వెళ్ళబోతున్నారు అని ఈ పన్ని చేతగాని యధవులు ఎవరెవరైతే ఉన్నారో, ఇప్పుడు నేనంటే డాక్టర్నండి, డాక్టర్గా నా వృత్తి బాధ్యతలను నేను నెరవేరుస్తూ క్రైస్తవుడిగా క్రైస్తవుల మీద జరిగే దారుణాలు, దోపిడీ దారుతనాలు, మారణకాండ, చర్చిలను కూలగొట్టడం, తగలగొట్టడం, చర్చీల మీద హింసలు చేయడం, పాస్టర్లను కొట్టడం, పాస్టర్ భార్యల్ని బట్టలోడదీసి నడి రోడ్డు మీద ఊరేగింపజేయడం, సువార్తకు పోయిన వాళ్ళని చెట్లకి స్తంభాలకు కట్టేసి కొట్టే కార్యక్రమాలని మేము అరికడుతున్నాను. ఒక క్రైస్తవ ఉద్యమకారుడిగా నేను ఒక డాక్టర్గా నా వృత్తి పని నేను చేసుకుంటూ క్రైస్తవ్యం కోసం హతసాక్షిగా మారడానికి కూడా నేను ముందున్నాను. ఎందుకంటే నాకు ఒక క్లారిటీ ఉంది, ఆయనే నా దేవుడు, ఆయన తప్ప మరొక దేవుడు నాకు లేడు అని నాకు తెలుసు. కాబట్టి క్రైస్తవ్యం కోసం హతసాక్షిగా నేను మారినా పరలోకం రాజ్యంలో ఉంటానని నాకు తెలుసు. కానీ వాళ్ళ 33 కోట్ల దేవుళ్ళల్లో వాళ్ళకు ఒక క్లారిటీ, ఎవడనేది దేవుడు అనేది గుర్తులేదు, అసలు దేవుడనే లేదు, దేవుడు అనేటోడే లేడు అనేది వారికి ఒకటి ఉంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మతం పేరు మీద ఎన్ని పైసలైనా దందా చేయొచ్చు అనే దాంతో ఈ ముష్టిముండా కొడుకులు క్రైస్తవం పైన దాడులు చేయడానికి ధర్మం పేరు మీద వస్తున్నారు, హింసించడానికి ధర్మం పేరు మీద వస్తున్నారు, మతం మార్చడానికి ధర్మం పేరు మీద వస్తున్నారు, ఎగతాళి చేయడానికి ధర్మం పేరు మీద వస్తున్నారు, గొడవలు రేపడానికి ధర్మం పేరు మీద వస్తున్నారు, మత గొడవలు పెట్టడానికి ధర్మం పేరు మీద వస్తున్నారు, కుల గొడవలు పెట్టడానికి ధర్మం పేరు మీద వస్తున్నారు. ధర్మం 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 అంటున్నారు, కానీ వీళ్ళలో ఎటువంటి ధర్మం లేదు, వీళ్ళు శుద్ధ అధర్మం. వీళ్ళు కూటి కోసం కోటి విద్యలు వేసే వేషాల కోసం మాత్రమే వస్తున్నారు, వాళ్ళు బ్రతకడం కోసం మాత్రమే వస్తున్నారు. వాడు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మీకు చూపిస్తాను. ఒకసారి వీడియో మీకు నెక్స్ట్ వీడియో చూపిస్తాను, ఒకసారి వీడియో చూడండి, మీకు క్లారిటీగా అర్థమైపోతుంది వాడు ఉద్దేశం. ఈ వీడియో వాడు ఒక చర్చి బ్యానర్ పక్కన నిల్చొని ఎందుకు మాట్లాడతాడంటే, హిందువులారా ఇదిగో అతి ఉత్సాహంతో
క్రైస్తవుల మీద కోపంతో ఉన్నటువంటి ఎవరైతే హిందువులు ఉన్నారో మీరు చూడండి, ఇగో క్రైస్తవ వాల్పేపర్ పైనే ఉండి పక్కనే ఉండి ఫ్లెక్సీ పక్కనే ఉండి మాట్లాడుతా ఉన్నాను, వాళ్ళని హింసిస్తున్నాను, వాళ్ళని బాధ పెడతా ఉన్నాను, వాళ్ళ ఇళ్లల్లోకి వచ్చి నేను వాళ్ళని కూడా మత మార్పిడి చేయడానికి నేను ప్రేరేపిస్తున్నాను వారిని అని చెప్పడం కోసం వాడు ఒక చర్చి యొక్క బ్యానర్ పక్క నుండి మాట్లాడతాడు. ఒకసారి వీడియో చూద్దామా, ఇంకొక వీడియో చూద్దాం, చూడండి. క్రైస్తవ కాలనీలో తిరుగుతున్నాము. ఎంత ఇప్పుడు ఆల్రెడీ మేము చేసి వచ్చాము, చాలా కష్టంగా ఉంది. అయినా కానీ వాళ్ళకు మేము మోటివేషన్ చేయడం కానీ, హిందూ ధర్మం గురించి చెప్పడం కానీ, కొంతమంది హిందువులు కలవడం కానీ చేశాము. చూసారా ఏం మాట్లాడుతున్నాడు వాడు? క్రైస్తవ కాలనీలలో తిరగడం ఎలా ఉందట వాడికి? క్రైస్తవ కాలనీలలో తిరగడం చాలా కష్టంగా ఉందంట. కష్టంగానే ఉంటుందిరా, ఎందుకంటే ఆయనతో ముడి వేసుకున్నవాడు మరి ఎవడితో రాలేడు. ఎందుకంటే భూమిని ఆకాశాన్ని సృజించింది ఆయనే, నిజమైన దేవుడు ఆయనే అని వారందరికీ తెలుసు. కాబట్టి నువ్వు ఎంత పీకులాడుకున్నా ఏకులాడుకున్నా ఏ ఒక క్రైస్తవుడు కూడా రాడు. పొట్ట కూటి కోసం కోటి విద్యలు, అదేదో లంబోటి లాల్సి వేసి ఆ జుట్టు ఆడోళ్ళు కూడా పెట్టని జుట్టు, కొజ్జోళ్ళు కూడా పెంచని జుట్టు పెంచి ఆ విధంగా గంగిరెద్దులాగా రోడ్ల మీద తిరుగుతా ఉన్నాడు. ఒక పూట సుతారి పనికి పోతే 1200 రూపాయలు వస్తాయి, నెలకు 40,000 రూపాయలు సంపాదించుకోవచ్చు. మతాల మధ్య మతాలకు చిచ్చు పెట్టడానికి, కులాల మధ్య కులాలకు, ప్రాంతాల మధ్య ప్రాంతాలకు భారతదేశంలో చిచ్చులు పెట్టడానిక మీరు భారతదేశంలో నివసించేది? ఇదిగో భారతదేశంలో బాధ్యత గల భారత పౌరుడు ఎవడైనా ఉన్నాడంటే ఆదర్ల రవి. అనాథల కోసం, వికలాంగుల కోసం, వితంతువుల కోసం, బీదవారి కోసం, క్రైస్తవుల కోసం, హిందువుల కోసం, ముస్లింల కోసం, ఏ కులానికి ఏ మతానికి తప్పులు బాధలు పరిస్థితులు బాగలేకపోయినా ఆదర్ల రవి పాటుపడుతున్నాడు, కష్టపడుతున్నాడు. తన పని తన వృత్తిని తను చేసుకుంటూ ముందుకెళ్ళిపోతా ఉన్నాడు, అందరినీ గౌరవిస్తూ. అలా బ్రతకండిరా. అడక్క తినటం కోసం ఇట్లాంటి వేషాలు వేసి మనుషుల్ని హింసించడం, మతాల మధ్య మతాలు గొడవలు పెట్టడానికి. వీడు మోక్ష ధర్మాన్ని ఈ ఫోటోలో కనిపించే ఈ యదవ ఎప్పుడైనా మీ ఇళ్లలోకి కానీ మీ బజార్లో మీ ప్రాంతాలలో ఎక్కడైనా కనబడితే ఈయన్ని కట్టేసి, స్తంభానికి కట్టేసి అతి భయంకరంగా ఈయన్ని తనండి, లేకపోతే వీడిపైన కేసులు పెట్టండి. ఈయన్ని ఇటువంటి కార్యకలాపాల నుంచి వైదొలిగే విధంగా మీరు ప్రేరేపించండి. లేకపోతే ఇటువంటి వెధవలు, ఇటువంటి పరమ నీచపు ముండా కొడుకులు భారతదేశంలో ఉండడం మూలాన భారతదేశంలో ఏ ఒక్కడికి మంచి జరగదు, అందరికీ కీడు మాత్రమే జరుగుతుంది. క్రైస్తవ కాలనీలలో తిరగడం చాలా కష్టంగా ఉందట, అయినా కూడా తిరుగుతూ ఉన్నాడట పైసల కోసం. వాళ్ళకి మోటివేషన్ చేస్తూ ఉన్నాడట. క్రైస్తవ్యం మంచిది కాదు, చెడ్డదని హిందువులకు చెబుతూ, క్రైస్తవ్యం మంచిది కాదని హిందువులకు చెబుతూ, క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి క్రైస్తవుడు అంటే యేసుక్రీస్తు మంచోడు కాదని క్రైస్తవులకు చెబుతూ, ఒక రోజుకి మార్నింగ్ టిఫిన్కి, రాత్రి భోజనానికి, మధ్యాహ్నం భోజనానికి భిక్షం అడుక్కుంటున్నాడు ఈ పనికిరాని వెధవ ఎవడైతే ఉన్నాడో. చాలామంది హిందువులు ఇటువంటి వాడికి ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. కొంతమంది ఈయన్ని చూసి ఎంతోమంది సంబరపడతా ఉన్నారు. కానీ మీ సంబరాలు, మీ ఆగడాలు మీరు ఒకవేళ అణుచుకోకపోతే, ఆపకపోతే ఇట్లాంటి వాడికి తీవ్రమైన పరిస్థితి ఎదుర్కోవాల్సిన పరిస్థితి తప్పకుండా వస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకొక వీడియో చూద్దాం. ఈ వీడియో చూసిన తర్వాత వీడి భాగవతం ఇప్పుడు బయటపడుతుంది, అసలు వీడియో ఇది. ఈ వీడియో చూడండి ఒకసారి. కానీ హిందూ ధర్మం గురించి చెప్పడం కానీ, కొంతమంది హిందువులు కలవడం కానీ చేశాము.
ఇలాంటి ఏరియాల్లో మేము ఎలా చేసామనేది ఫుల్ వీడియోలు కూడా వస్తాయి, మీరు చూడొచ్చు. మేమేంటంటే తిరగడానికి మాకు చాలా ఖర్చు అవుతుంది. ఎవరైనా సహాయం చేయాలనుకుంటే మా యొక్క మోక్షధర్మ ట్రస్ట్ నంబర్ 7013868303 నంబర్కి మీరు ఫోన్పే చేయొచ్చు. జై శ్రీరామ్. చూసిండ్రా, అసలు రూపం ఏంటంటే క్రైస్తవులను తిడితే ట్రస్ట్ కోసం డబ్బులు వేయాలి అంతే. అసలు కథ ఏంటంటే ఇప్పుడు వాడు చర్చి బ్యానర్ పైన పక్కన ఉండి ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు అనుకుంటున్నారు మీరు? చర్చి బ్యానర్ పక్క నుండి మాట్లాడితే వీడు క్రైస్తవులను హింసిస్తున్నాడని హిందువుల్లో ఉండే అతి ఉత్సాహపరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీడికి డబ్బులు వేస్తారని వీడి ఉద్దేశం. అలాగే చాలామంది హిందువులు చేస్తున్నారు, మాకు తెలుసు అది. అసలు కథ ఏంటంటే చర్చిల బ్యానర్ పక్కనే ఉండి నిల్చొని మాట్లాడితే డబ్బులు వేస్తారని. ఎవరు? అతి ఉత్సాహపరులైనటువంటి హిందువులు. క్రైస్తవుల మీద కోపంతోనో, క్రైస్తవుల మీద అసూయతోనో, క్రైస్తవుల పైన ద్వేషంతోనో, క్రైస్తవుల పైన ఏదో ఒక రకమైనటువంటి దురుద్దేశంతో, కోపంతో, క్రైస్తవుల మీద కోపంతో ఉన్నటువంటి హిందువుల్లో అత్యుత్సాహపరులు ఎవడైతే ఉన్నాడో వాడు ఈ మోక్షధర్మ అనే భిక్షగాడికి భిక్షం వేస్తారు. ఎందులో? అది కూడా ట్రస్ట్లో ఫోన్పే, గూగుల్ పే ఉందంట. ట్రస్ట్లో ఫోన్పే, గూగుల్ పే ఉందంట. ఆ ఫోన్పేకి, ఆ గూగుల్ పేకి డబ్బులు వాళ్ళు వేస్తారని వీడి ఉద్దేశం. అంతేనా? ఇటువంటి నా కొడుకుల్ని మీరు కూడా నమ్మి, భారతదేశంలో అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు, అన్ని భాషల వారు ఒకే కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ములుగా నివసించి బ్రతకాల్సిన మనకు ఇటువంటి వెధవలు మతాల పరంగా మనకు చిచ్చులు పెడతా ఉంటే, హిందూ సోదరుడా, నా అన్నయ్య, నా తమ్ముడా, నా చెల్లి, నా అక్క, మీరెందుకు ఇలాంటి వానికి మీరు సహకరించి వాని ట్రస్ట్లలో, వాని ఫౌండేషన్లలో, వాని పర్సనల్ అకౌంట్లలో డబ్బులు వేసి పందికొక్కులాగా మేపి జనాల మధ్యలో చిచ్చులు పెట్టడానికి ఎందుకు తోలుతా ఉన్నారు? అర్థం చేసుకోండి. మనమంతా భారతీయులం, మనదంతా ఒక గడ్డ. మనమంతా ఎన్ని కులాలున్నా, ఎన్ని మతాలున్నా, ఎన్ని ప్రాంతాలున్నా, ఎన్ని భాషలున్నా, మీరు ఎవరికి పుట్టినా మనమంతా సొంత అక్క చెల్లెల్లాగా, అన్న తమ్ముల్లాగా, భాయి సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలి తప్ప ఇటువంటి ఏ పని చేతగాక మతాల మధ్య చిచ్చులు పెట్టే నా కొడుకుల్ని మీరు కూడా చెప్పులతో తంతారని, స్తంభాలకు కట్టి, చెట్లకు కట్టేసి బుద్ధి జ్ఞానం వచ్చేదాకా మీరు తంతారని, లేదా కేసులు పెట్టి ఇలాంటి వాడికి బుద్ధి చెప్తారని, మీరు ఇటువంటి కార్యకలాపాలు ముందంజలో చేసి యావత్ భారతదేశంలో ఉన్న మనుషులందరికీ విముక్తి కలిగిస్తారని తెలియజేస్తూ, నేను మీ అదల రవి. అందరికీ నమస్కారం. ప్రైజ్ ద లార్డ్.